అందరికీ నమస్కారం అండి. నేను మీ పల్లెటూరు సీను. నిన్నటి రోజున మనము నీటి అంశం గురించి చాలాసేపు చర్చించామండి. నీరు ఎలా వస్తుంది, భూమి మీదకి ఎలా వెళ్తుంది, పాతాళానికి ఎలా వెళ్తుంది, పాతాళంలో ఉండేటటువంటి నీరును మరలా మనము వ్యవసాయానికని, మన మానవ దేహానికని ఇలా రకరకాల రూపంలో ఈ నీటిని వాడుకుంటున్నాము. మరి ఈ మానవ దేహానికి వాడేటటువంటి నీరు చాలా జాగ్రత్తగా వాడాలి. మంచి నీటిని మనం వాడాలి. ఈ దేహానికి ఎలాంటి నీటిని అంటే ఆ నీటిని ఇస్తే కిడ్నీలు సమస్యలు, తర్వాత పంటి సమస్యలు, జీర్ణ వ్యవస్థ సమస్యలు, ఇలా రకరకాల సమస్యలతో మనం బాధపడవలసినటువంటి వ్యవస్థ దాపురించింది మనం అందరికి కూడా. ఈరోజు సకల వ్యాధులన్నింటికీ మూలం కూడా సరైనటువంటి నీటిని ఏ మానవ జీవి కూడా తాగడం లేదు. మరి ఎందుకు తాగడం లేదు అంటే, మరి ఈ నీటికి లక్షణాలు ఏం కావాలి అంటే, మరి ఈరోజు ఏ విధంగా అయితే గాలు కాలుష్యం అవుతుందో, ఏ విధంగా అయితే భూమి కాలుష్యం అవుతుందో, అదేవిధంగా జల కాలుష్యం కూడా జరుగుతుంది. ఎప్పుడైతే ఈ జల కాలుష్యం జరుగుతుందో, ఈ జల కాలుష్యం వలన నీరు కలుషితమైపోతుంది. ఈ కలుషితమైనటువంటి నీటిని తాగడం వల్ల అనేకమైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది. మరి ఈ మంచి నీరు ఎక్కడ దొరుకుతుంది అంటే, మామూలుగా మనకు హిమాలయ పర్వతాలలో దొరుకుతుంది. స్వచ్ఛమైనటువంటి నీరు హిమాలయ పర్వతాలలో ఏ కాలుష్యం లేకోకుండా, గంగా నది ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అలాంటి స్వచ్ఛమైనటువంటి నీరు హిమాలయాలలో దొరుకుతుంది. మరి ఇప్పుడు మనం అలాంటి నీరు మనకి ఇక్కడ లభిస్తుందా అంటే లభిస్తుంది, తప్పక లభిస్తుంది. మరి ఎక్కడ లభిస్తుంది అంటే, మనం వాటర్ ప్యూరిఫైర్ అనేటటువంటి ఒక కొత్త వంగడంతో నీటికి కావాల్సినటువంటి లక్షణాలు ఏవి లేకోకుండా ఉత్త పిప్పిని తింటున్నాం. ఏ విధంగా అయితే మనమంతా కూడా అరటి పండులో ఉండేటటువంటి మంచి పదార్థాన్ని వదిలేసి పిప్పి మాత్రమే తింటామో, అదే విధంగానే నీరు కూడా, నీటిలో ఉండాల్సినటువంటి మంచి లక్షణాలన్నింటినీ కూడా ఈ వాటర్ ప్యూరిఫైర్ అన్ని కూడా బయటికి పోగొడుతున్నాయి. దానివలన సరైనటువంటి నీరు మనకు వాటర్ ప్యూరిఫైర్ ద్వారా మనకు లభించడం లేదు. మరి ఎక్కడ దొరుకుతుంది ఈ నీరు అంటే, ఎక్కడ దొరుకుతుంది, ఎలా కావాలి అని అంటే, ఈ నీరు ఎలా ఉండాలి అంటే, మామూలుగా రాళ్ళతోనూ, ఇసుకతోనూ, బొగ్గుతోనూ, మట్టితోనూ, ఆకులతోనూ అన్నీ ఒరుసుకొని వచ్చి ఆ లక్షణాలన్నింటినీ కూడా నీరు ఇముడ్చుకొని ఆ నీటిని తాగినట్టయితే దాంట్లో లవణాలు ఉంటాయి, pH వాల్యూ ఉంటుంది, తర్వాత ఆమ్ల గుణము, క్షార గుణము, ఇలా అన్ని గుణాలు దాంట్లో ఉంటాయి. మరి ఆమ్ల గుణము లేకోకుండా, క్షార గుణము లేకోకుండా తటస్థమైనటువంటి నీటిని తాగాలని అంటారు. మరి ఈ తటస్థమైనటువంటి నీరు మన దేహానికి సరిపోవడం లేదు. ఎందుకంటే మనం పురుగుల మందు